హే గైస్, వెల్కమ్ టు తులసిరెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ శివరాత్రి. అండ్ నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. ఈవినింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది టైం. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని తెంపుకొని వచ్చాను అనమాట. మా మమ్మీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసింది. మార్నింగ్ ఆల్రెడీ చేసింది, బట్ ఈవినింగ్ కూడా మళ్ళీ చేస్తుంది అనమాట. సో ఇంకా పూజ చేసుకొని మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాము. సో మా ఇంట్లో అయితే ఫాస్టింగ్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా మమ్మీ మాత్రమే ఉంది. మేము ముగ్గురం అయితే ఉండమన్నట్టు, మా డాడీ మా సిస్టర్ నేను మాత్రమే అయితే ఉండము. ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసింది. ఎందుకు ఉండమంటే చిన్నప్పటి నుంచి నేను మా సిస్టర్ కొంచెం వీక్ ఉండేవాళ్ళం అనమాట. సో అందుకని అసలు ఫాస్టింగ్ అనేది ఉండనియదు అనమాట మా మమ్మీ. సో ఫైనలీ పూజ అయితే ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా మీకు చెప్పాను కదా, వైకుంఠ ఏకాదశి ఈరోజు వ్లాగ్ తీశాను కదా, అదే టెంపుల్కి నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాను అనమాట. ఫైనలీ చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ చూసి అయితే ఇంకా అలానే ఉండిపోయే వాళ్ళు అనిపించింది. బట్ రాను రాను జనాలు అయితే స్టార్ట్ అయిపోయారు. సో మార్నింగ్ అయితే చాలా రష్ ఉన్నారంట. అందుకే ఇంకా ఈ స్టిక్స్ అన్నీ అడ్డు పెట్టారనమాట. సో ఇక్కడైతే మనకు వినాయకుడు టెంపుల్ అయితే ఫస్ట్ దర్శించుకున్నాను. దాని తర్వాత ఇంకా శివుడు టెంపుల్ చాలా బాగా డెకరేషన్ చేశారు. చూస్తున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది, అంత బాగా డెకరేషన్ చేశారు. సో ఇక్కడ డ్రమ్స్తో కొంచెం ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఇది చేయాలంటే కూడా చాలా ఆలోచించి ఎలా డెకరేషన్ చేయాలి, ఎలా చేయాలనేది కూడా చాలా బాగా పెట్టాలన్నమాట. సో మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టారు డెకరేషన్ చేసే వాళ్ళు కూడా. ఎంత టైం పట్టిందో ఏమో కానీ చాలా బాగా అయితే చేశారు. సో హరహర మహాదేవ శంభో శంకర. ఫైనలీ మనము సో ఇంకా వచ్చిన ప్రతి వాళ్ళకి రూట్స్ అయితే ఈ టెంపుల్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అని చెప్పాను కదా. సో ఇంకా జనాలకి తెలీదు. సో జనాలు కూడా తక్కువ ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి అనమాట. సుబ్రహ్మణ్యస్వామి అయితే ఇంకా డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ఇది ఇంకా ఎక్కువ నచ్చింది నాకైతే. సేమ్ వెడ్డింగ్లోనే ఆ డెకరేషన్ ఉందన్నమాట. సో చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఇక్కడేమో అమ్మవారికి పికాక్ టైప్గా డెకరేషన్ చేశారనమాట. అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క థీమ్ డెకరేషన్ అనేది చేశారు. సో అమ్మవారు అయితే చాలా బాగుంది, గ్రీన్ శారీతో చాలా బాగా అనిపించింది ఈరోజైతే. నిజంగా పికాక్స్ అక్కడ వచ్చి నిల్చున్నాయేమో అన్నట్టుగా డెకరేషన్ చేశారు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఒక్క శివుడు ఈరోజు శివరాత్రి అని చెప్పి శివుడి దగ్గర మాత్రమే డెకరేషన్ చేయలేదు, అన్ని టెంపుల్స్కి బాగా డెకరేషన్ చేశారు. సో ఇదంతా నిన్న మొన్న చేసుంటారు, చాలా టైం పట్టినట్టుంది ఇంత బాగా డెకరేషన్ చేయడానికి. ఇక్కడేమో బంగారం మైసమ్మ టెంపుల్ అనమాట. అమ్మవారు క్లోజ్ చేస్తారు ఇక్కడ ఎందుకో. అండ్ ఇక్కడేమో నాగదేవతలు అనమాట. పక్కనే మన శివలింగం ఉంటుంది అనమాట, ఈ నాగదేవతల పక్కనే. సో వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ ధూపం అయితే పెడుతున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ అగరబత్తి పెట్టి దీపం ముట్టించి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడితో అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.